నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 3వ తారీఖు గురువారం నాటి దిన ఫలితాలలో పాటుగా పంచాంగం ప్రకారము ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:49 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. ఈరోజు తిథి అష్టమి మధ్యాహ్నం 2 గంటల వరకు, తదుపరి నవమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము హస్త మధ్యాహ్నం 1:46 వరకు, తదుపరి చిత్తా నక్షత్ర ప్రవేశము. వర్జం రాత్రి 10:50 నుండి రాత్రి 12:38 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10:10 నుంచి ఉదయం 11:02 వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:14 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:58 నుంచి మధ్యాహ్నం 3:35 వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5:49 నుంచి తరువాత ఉదయము 7:27 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:19 నుంచి తెల్లవారి 5:01 వరకు. అమృత ఘడియలు ఉదయం 7:09 నుంచి ఉదయం 8:56 వరకు. అయితే అభిజిత్ ముహూర్తము ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 8వ స్థానంలో అనగా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు బుధుడు 12వ స్థానంలోను, శుక్రుడు గురుడు 11వ స్థానంలోను, మంగళుడు లగ్నంలోకి వచ్చాడు. శని భగవానుడు 7వ స్థానంలో ప్రత్యక్ష దృష్టితో చూస్తున్నాడు. అయితే ఈ ఫలితాలు విద్యార్థులకు పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఫలితాల మీద ఆశ పెట్టుకోవద్దు. పాస్ అయితే పాస్ అవుతారు, లేదంటే లేదు. కానీ పరీక్షకు వెళ్ళవలసిన స్థితి మాత్రం మీకు కనబడుతోంది. మరింత కృషి చేయవలసిన అవసరం కూడా ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కనబడుతోంది. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక పనిలో ఒత్తిడి పెరుగుతుంది. అధికారుల ఒత్తిడి కూడా మీ మీద విపరీతంగా ఉండబోతోంది. అయితే సహజంగా మీకుండే ధైర్య సాహసాల వల్ల కొంత ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రొడక్షన్ డిపార్ట్మెంటు అంటే ఉత్పత్తి విభాగము, సరఫరా విభాగంలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అగ్రిమెంట్లు ఏవైనా చెయ్యాలని అనుకున్నా, సంతకాలు పెట్టాలనుకున్నా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసికంగా ఇబ్బందులు కనబడుతున్నాయి. ఉద్రేకం ప్రదర్శించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ సభ్యులలో విభేదాలు వచ్చి తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మౌనాన్ని ఈరోజు పాటించే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక నిర్దిష్టంగా మీరు ప్రవర్తిస్తేనే ప్రభావవంతమైన ఫలితాలు పొందుతారు. లేదు అంటే కనుక కొన్ని విపరీతమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం నమః శివాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. శివుడికి వీలుంటే చెయ్యగలిగిన సమయం ఉంటే పాలతో అభిషేకం చేసుకోండి. అంటే ఎంత సమయం లేనప్పటికీ ఈ ప్రక్రియ తప్పనిసరిగా చేసుకోవాలి. మనకి పని శివ అభిషేకం ముందా, మీ పని ముందా? మీకోసం చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా సమయాన్ని తీసుకుని శివుడికి పాలాభిషేకం చేశాకే మరొక పని పెట్టుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలో ధనస్సులో ఉన్నాడు. సూర్యుడు బుధుడు 11వ స్థానంలోను, శుక్రుడు గురుడు 10వ స్థానంలోను, మంగళుడు 12వ స్థానంలోను, శని భగవానుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు లీడర్షిప్ రోల్స్ని మెరుగుపరిచేటట్టుగాను, ఇంటర్వ్యూల్లోనూ స్పీచెస్లోనూ వీరు విజయవంతంగా ముందుకెళ్లేటట్టు గోచరిస్తోంది. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్కి సంబంధించిన చర్చలు కొనసాగుతాయి. హైరప్స్తో సమావేశాలు ఏర్పాటవుతాయి. మీ ప్రతిభను గుర్తించే వీలు ఇక్కడ కనబడుతుంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే స్థిరాస్తికి సంబంధించి ఆన్లైన్ మార్కెటింగ్ సంబంధించిన రంగాలలో ఉన్న వారికి విశేషమైన గ్రోత్ లాభాలు కనబడుతున్నాయి. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కంటికి సంబంధించిన సమస్యలు కానీ,
తలనొప్పులు కానీ ఇలాంటివేవో చిన్న చిన్న ఇబ్బందులు గోచరిస్తున్నాయి, అలాంటివి ఉంటే కనుక డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి చిక్కులు సమస్యలు ఏమీ లేవు, ఆనందకరమైన వాతావరణం ఉంది, పెద్దల ఆశీర్వాదము సమయానికి లభిస్తుంది. రాజకీయ సామాజిక పరిస్థితులు చూసినట్టయితే కనుక పార్టీ సమావేశాల్లో ప్రముఖులను మీరు గమనించుకోవలసిన పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే పరిహారాలు బెల్లమును గోధుమలను కలిపి దానంగా ఇవ్వడంతో పాటుగా ఆదిత్య హృదయాన్ని ఈరోజు తప్పనిసరిగా మీరు పారాయణ చేసుకోవాలి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 6వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 10వ స్థానంలోను, శుక్రుడు గురుడు 9వ స్థానంలోను, మంగళుడు 11వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే వీటి యొక్క ఫలితాలు విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక విద్య విషయంలో స్పష్టమైన లక్ష్యాలను మీరు ఏర్పరచుకోవాలి. దీంతో పాటు మెడికల్, లా, ఐటీ ఈ విద్యార్థులకు మంచి డెవలప్మెంట్తో పాటు ఫలితాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీ అంచనాలకు మించిన పనితీరును మీరు చేస్తారు. ప్రశంసలతో పాటుగా కొత్త బాధ్యతలను కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఔషధ వ్యాపారాలు అంటే మెడికల్ షాప్స్, కాంట్రాక్టింగ్ రంగాలలో ఉన్న వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల చూసినట్లయితే కనుక మీరు కాస్త బరువు పెరగడము, జీర్ణ సంబంధిత సమస్యలు రావడము, ఊబకాయంతో పాటుగా ఇతరత్రా సమస్యలు కూడా మోకాళ్ళకు సంబంధించి, కడుపుకు సంబంధించి, తలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆహారం నియమ నిబంధనలు పాటించండి, కనబడిందల్లా పొట్టలో వేసేయకండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక బంధువులతో శుభప్రదమైన సమావేశాలు చేస్తారు. పెద్దల ఆశీర్వాదంతో శుభకార్యాలకు సంబంధించి సూచనలు కనబడుతున్నాయి. నిర్ణయాలు అయితే తీసుకోకండి, ఒక రకమైన ప్రణాళిక అయితే వేసుకోండి. శుభకార్యాలకు ఇది అనువైన సమయం కాదు. అయితే రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ బుద్ధి సామర్థ్యానికి ఈరోజు తగిన గుర్తింపు వస్తుంది. అయితే పరిహారాలు బుధ భగవానుని అనగా బుధగ్రహానికి పూజ చేసుకోండి. ఆకుపచ్చ పళ్ళను దానంగా అనగా గ్రేప్స్ అనమాట, గ్రేప్స్ను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి.